అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ పెంపుపై సుప్రీంకోర్టు చారిత్రక నిర్ణయం. ఎంప్లాయీస్ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. డిఆర్ హైక్కి సంబంధించి బిగ్ రిలీఫ్. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్ల హక్కులను కాపాడే దిశగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. దీంతో పెన్షన్దారులకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు కరువు ఉపశమనం ఇవ్వడంలో వివక్ష చూపడాన్ని తప్పుపట్టింది. అది సమాన హక్కును హరిస్తుందని, ఎలాంటి వివక్ష ఉండకూడదని స్పష్టం చేసింది. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు తీర్పిచ్చింది. ఉద్యోగులకు డిఏ ఎక్కువగా ఇచ్చి తమకు డిఆర్ చాలా తక్కువగా ఇచ్చారని పెన్షనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా కేరళం ఆర్టీసీ సంస్థ తమ వాదనలు వినిపించింది. తమ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, నిధుల కొరత కారణంగానే పెన్షనర్లకు పెరిగిన డిఆర్ చెల్లించలేకపోతున్నామని కోర్టుకు తెలిపింది. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందని పేర్కొంది. అయితే ఆ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేవలం పెన్షనర్ల ప్రయోజనాలు మాత్రమే ఆపేసి సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు డిఏ చెల్లించడాన్ని కోర్టు తప్పుపట్టింది. జస్టిస్ సూర్యకాంతం, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. కేఎస్ఆర్టీసీ తమ ఉద్యోగులకు డిఏను 14% పెంచగా పెన్షనర్లకు డిఆర్ అనేది 11% హైక్ చేసింది. దీంతో పెన్షనర్లు కోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్ అయిన పెన్షనర్లను వేరువేరు వర్గాలుగా చూసి ఒకరికి ప్రయోజనాలు ఇస్తూ మరొకరికి నిరాకరించడం సమానత్వ హక్కుకు విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. పెన్షన్ అనేది యజమాని ఇచ్చే దానం లేదా భిక్ష కాదని, అది ఉద్యోగి గతంలో అందించిన సేవలకు గాను పొందే చట్టబద్ధమైన హక్కుగా కోర్టు నొక్కి చెప్పింది. సంస్థ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్పిన పెన్షనర్లకు డిఆర్ తగ్గించడం సరికాదని, వారికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పు కేవలం కేరళం ఆర్టీసీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల పెన్షనర్లకు వర్తిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఆ ఉద్యోగులకు కాకుండా పెన్షనర్లకు సైతం అదే స్థాయిలో ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. నిధులు లేని పేరుతో ఏళ్ల తరబడి డిఆర్ బకాయిలను పెండింగ్లో పెట్టే సంస్థలపై ఈ తీర్పు ఒత్తిడి పెంచనుంది. భవిష్యత్తులో కూడా ఏదైనా సంస్థ పెన్షనర్ల పట్ల వివక్ష చూపిస్తే ఈ సుప్రీంకోర్టు తీర్పును ప్రాధాన్యతగా తీసుకుని న్యాయం పొందే అవకాశం కూడా ఉంటుంది.